ఏ మాత్రం మాట్లాడకుండా కళ్ళు మూసుకోండి. మళ్ళీ తెరవలేదు తెరవదు. అందరు కళ్ళు మూసుకోండి. పక్కవాడు మూసుకుంటుండాలి. ఫస్ట్ మీరు కళ్ళు మూసుకోండి. మాట్లాడగలరు. పిన్ డ్రాప్ సైలెన్స్. స్లోలీ. సో ఒకసారి మళ్ళీ ఈ లోకంలోకి వచ్చేది వేదికపై ఆశీర్వదించి మదీనా సార్, శేఖర్ సార్, సీతారాం సార్, అప్పలసూరి గారు,
భాస్కర్ గారు మరియు మీ అందరికీ కూడా శుభాభివందనాలు. మీ తల్లిదండ్రులు ఇప్పటి వరకు అంటే దాదాపుగా ఇక్కడ అంతా గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. దాదాపు 20 సంవత్సరాల వరకు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచి పోషించి ఎన్నో ఆలోచనలు నా కూతురు లేదా నా కొడుకు ఈ సమాజం గర్వించే స్థాయిలో ఉండాలి, మేము చాలా కష్టపడి పనిచేస్తున్నాం, రోజు కష్టపడితే కానీ వచ్చే డబ్బులతో మా పొట్ట పరిస్థితుల్లో కూడా వాళ్ళు తిన్నా తినకపోయినా మీకోసం అన్ని వసతులు సమకూర్చారు, మంచి చదువునిచ్చారు, మీరు వేసుకునే దుస్తులు కొనిచ్చారు, మీకు మంచి భోజన సౌకర్యం కల్పించారు. అన్నీ కల్పించి ఈరోజు 10th క్లాస్ డిస్టింక్షన్ కావచ్చు, అదేవిధంగా ఇంటర్మీడియట్ డిస్టింక్షన్ కావచ్చు, డిగ్రీ డిస్టింక్షన్ కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఎంఫిల్, పిహెచ్డి, ఏ డిగ్రీ చేసినా తల్లిదండ్రులు మన మీద ఎంతో ఆశలు పెట్టుకున్నారు. మా పిల్లలు ఎంతో ప్రయోజనాలు కావాలి, మా లాంటి కష్టం వాళ్ళు పడకుండా అందరూ తెచ్చుకునే విధంగా ఈ సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదించాలి అనే ఒకే ఒక ఆలోచన వాళ్ళలో ఉంది. ఆ ఆలోచనకు ప్రతిరూపాలే వీళ్ళందరూ. ఆ ఆలోచనతో పాటే నేను పెరిగాను. చాలా కుటుంబాల్లో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ అధిగమించి ఈ స్టేజ్లోకి వచ్చారు. ఈరోజు మీరు స్వతహాగా ఆలోచించుకునే శక్తి సామర్థ్యానికి అందరికీ ఉన్నాయి. ఏది మంచి ఏది చెడు, ఎలా అయితే గెలుస్తామో దారి తప్పితే ఎలా ఓడిపోతాము అనే ఆలోచన కూడా మీకు ఉంది. అన్నీ తెలిసి కూడా మనం తప్పుడడుగు వేస్తున్నాం. అకాడమిక్ స్టడీస్లో నీ స్టడీస్ స్కిల్స్ పెంచుకుంటాం. 10th క్లాస్ పాస్ అవుతావు, ఇంటర్మీడియట్ పాస్ అవుతావు, డిగ్రీ పాస్ అవుతావు, పీజీ పాస్ అవుతావు, ఎంబీ పాస్ అవుతావు, పిహెచ్డి డాక్టరేట్ కూడా వస్తుంది. కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగం రావాలి అంటే ఎవరు కూడా దాన్ని పిలిచి గుమస్తా ఉద్యోగం కూడా ఇవ్వరు. పిహెచ్డి కంప్లీట్ చేసి డాక్టరేట్ పెట్టుకున్నంత మాత్రాన ఏ గుమస్తా ఉద్యోగమైనా ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా? వచ్చే అవకాశం లేదు. ప్రభుత్వ ఉద్యోగం కావాలి అంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి. అదే అకాడమిక్స్లో అయితే ఎన్నో చదువుకుంటావు, నీ నాలెడ్జ్ ఎంకరేజ్ చేసుకుంటావు, నీ స్కిల్స్ డెవలప్ చేసుకుంటావు, 50 మార్క్స్ దగ్గర 60 తెచ్చుకుంటావు, 60 దగ్గర 70, 80, 90, 100% కూడా తెచ్చుకోవచ్చు. తెచ్చుకున్నంత మాత్రాన నీ కాంపిటేటివ్లో ఉద్యోగం వస్తుందంటే రాదు. అకాడమిక్స్లో నీకు నువ్వు పోటీ పడతావు, నీలో నువ్వు నాలెడ్జ్ తెచ్చుకుంటావు. కానీ కాంపిటేటివ్ విషయానికి వచ్చేసరికి నువ్వు పక్క వాళ్ళతో పోటీ పడుతున్నావు. ప్రభుత్వంలో వచ్చే ఉద్యోగాలు ఎన్ని, మనం రాస్తున్నది ఎంతమంది, మనం ఏ స్టాండింగ్లో ఉన్నాం, ఏ పొజిషన్లో ఉన్నాం, ఇది ఒక్కసారి అసెస్ చేసుకోండి. ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని నోటిఫికేషన్ వస్తాయి, ఎంతమంది రాస్తారు, నువ్వు ఏ పొజిషన్లో ఉంటావు, ఉద్యోగానికి సంబంధించి సిలబస్ ఏంటి, ఆ సిలబస్లో నీకు వచ్చినాయండి రానియండి. ఉదాహరణకు సబ్ ఇన్స్పెక్టర్ తీసుకుంటే మీకు ప్రిలిమినరీ 2 పేపర్లు ఉన్నాయి. ఫస్ట్ పేపర్లో అర్థమెటిక్ రీజనింగ్, సెకండ్ పేపర్లో జనరల్ స్టడీస్. అర్థమెటిక్ రీజనింగ్లో 200 మార్కులు, 200 క్వశ్చన్లు. ఆ అర్థమెటిక్ రీజనింగ్లో ఏ స్కోర్ చేయాలి, ఎంతవరకు స్కోర్ చేయగలుగుతావు అనేది నీకున్న నాలెడ్జ్ ఎంత. నువ్వు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండా, నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండా, నువ్వు అర్థమెటిక్ రీజనింగ్ ఎంత పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నావు, ఎంత హై స్కోర్ చేయగలుగుతున్నావు, నువ్వు ఏ పొజిషన్లో ఉండబోతున్నావు అనేది నువ్వు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోండి. అర్థంలో ఒకసారి చూసుకుంటే మన మొహం మనకు కనిపిస్తుంది తప్ప పక్కన కనిపించదు. సో మన స్టాండర్డ్ ఏంటి, అక్కడ మన స్టాండర్డ్ ఏ పొజిషన్ ఉంది, మనం దాంట్లో హైయెస్ట్ మార్క్స్ తీసుకొచ్చుకోవాలంటే ఏం చేయాలి. ఇక జనరల్ స్టడీస్ విషయానికి వస్తే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఒకసారి తిరిగేస్తే ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ నుంచి టాప్ మార్క్స్ వచ్చాయి. అంటే 60 to 70 బిట్స్ ఓన్లీ ఇండియన్ హిస్టరీ, తెలంగాణ గవర్నమెంట్ నుంచి వచ్చాయి. సో దానికి ప్రియారిటీగా అవసరం ఉంది. మనకు ఉద్యోగం కావాలనుకున్నప్పుడు ఉద్యోగానికి ఎగ్జామినేషన్లో ఏ సిలబస్ ఉందో ఆ సిలబస్ 1కి 10 సార్లు చదువుకోండి.
ఒక్కసారి కాదు 10 సార్లు రివైజ్ చేసుకోండి. ఒక్కరోజు కాదు 10 రోజులు కావండి. ఫస్ట్ నీకు సిలబస్ అర్థం కావాలి. సిలబస్ ఏముంది, ఆ సిలబస్ ఉన్న కేటగిరీస్ ఏమున్నాయి. లైక్ జనరల్ స్టడీస్ విషయానికి వస్తే ఇండియన్ హిస్టరీ కానీ, ఎకానమీ కానీ, జాగ్రఫీ కానీ, లేదా పాలిటీ కానీ, బయాలజికల్ సైన్సెస్ కానీ, ఫిజికల్ సైన్సెస్ కానీ, జనరల్ ఇంగ్లీష్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఎన్విరాన్మెంటల్ కానీ, ఎథిక్స్ కానీ, సమ్ కరెంట్ అఫైర్స్ కానీ, ఏ టాపిక్స్ అయితే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ వచ్చాయో మనకు సిలబస్ అయితే కేటగిరీ చేసిందో దాన్ని 10 సార్లు చూసుకోండి. పాత పేపర్స్ ఒకసారి తిరిగేస్తే గవర్నమెంట్ ఏ స్టాండర్డ్లో క్వశ్చన్ పేపర్ ఇస్తుంది, ఆ స్టాండర్డ్ మనం రీచ్ అవుతున్నామా లేదా అనే సెల్ఫ్ అనాలిసిస్ ప్రాక్టీస్ చేసుకోండి. మీరు మ్యాక్సిమం మైండ్స్ డిపెండెన్స్ ఉండదు, మీకు ఇండిపెండెన్స్ వచ్చింది. సెల్ఫ్గా థాట్ ప్రాసెస్ డెవలప్ చేసుకోవాలి. పక్కోడు 12 గంటలు చదువుతుందని చెప్పి 14 గంటలు చదివితే రాదు మీకు. పక్కోడు 14 గంటలు చదువుతుంటే 16 గంటలు చదువుతుందని రాదు. పుస్తకాలు ముందు పెట్టుకుంటే మైండ్లోకి పోదు. పుస్తకాలు తల కింద పెట్టి పడుతుంటే నీ మైండ్లోకి స్కాన్ కావు. సిలబస్లో ఏముంది, ఎటువంటి టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఇస్తున్నారు, ఆ క్వశ్చన్స్ నువ్వు ఆన్సర్ చేయగలుగుతావా లేదా నువ్వు ఆలోచించుకోవాలి. గుర్రాన్ని నీటి దగ్గర తీసుకుపోతావు, తాగాలి ఆడుకోవాలి. మన హెల్త్ షాప్ వాళ్ళు మీకు కావాల్సిన విధంగా స్టాండర్డైజ్గా ఒక మెటీరియల్ ఇస్తున్నారు. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో డైరెక్ట్ టెస్ట్ పెడుతున్నారు, అదే కానీ గ్రాండ్ టెస్ట్ పెడుతున్నారు, మంచి ఫ్యాకల్టీ అరేంజ్ చేస్తున్నారు. ఇది ఒక్కటే సరిపోతుందా అంటే ఇది 60% మాత్రమే. మీకు దారి చూపించాలని వాళ్ళ బాధ్యత, దారిలో వెళ్ళి రిజల్ట్ తీసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది, ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. అది ఎవరు భగవాన్ సహాయం చేయడానికి. ఇగ్నిషన్ నుంచి సెల్ఫ్లో ఆలోచించగలిగితే నువ్వు ఏ పొజిషన్లో తెలుస్తుంది. సింపుల్ మాట, నీకు సబ్జెక్ట్స్ వచ్చిన దాంట్లో మార్కులు వస్తున్నాయి, నీకు రాని దాంట్లో స్కోర్ తక్కువ వచ్చిన దాంట్లో ఎట్లా ఇంప్రూవ్ చేయాలి. ఈ 2 విషయాలు మీరు రోజు ఆలోచించండి. ఎందుకంటే అక్కడ మీ తల్లిదండ్రులు, మీ ఫ్రెండ్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. నా కూతురు నా కొడుకు ఈసారి పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళడానికి సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నారు, కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి 1000 రూపాయలు కట్టేసేసి కోచింగ్ తీసుకుంటున్నారు. మీ మీద గొప్ప నమ్మకం వాళ్ళకు ఉంది. మీరు ఉద్యోగం వస్తుందనే బాగా నచ్చుతారు, వాళ్ళని నిరాశపరచొద్దు. తల్లిదండ్రులు మీ మీద నుండి ఓప్స్ ఏవైతే పెట్టుకున్నారో ఎవరు నిరాశపరిచినా నిజంగా వారి పిల్లలు బిడ్డలు కాదనుకోవాలి. అంటే ఆ నమ్మకం మీరు ఆలోచించాలి. మీకున్న నాలెడ్జ్ మీరు ఎలా ఎంకరేజ్ చేసుకోవాలి. లక్ష్యం ఏంటంటే ఈ రోజు వరకు నోటిఫికేషన్ రాదు. అందరికీ ఒక డౌట్, నోటిఫికేషన్ వస్తుందో రాదు, వస్తుందో రాదు, వస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయో అవి మీకు అవసరం లేదు. పక్కా నోటిఫికేషన్ వస్తుంది, 100% నోటిఫికేషన్ వస్తుంది, త్వరలోనే వస్తుంది, ఇది గ్యారెంటీగా వస్తుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి, ఎన్ని ఉద్యోగాలను అడగండి. దాంట్లో కావాల్సింది మీకు ఒక్క ఉద్యోగమే. ఆ ఒక్క ఉద్యోగం కోసమే నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. నీకు నోటిఫికేషన్ వస్తుంది, నోటిఫికేషన్ ఉద్యోగాలు ఉంటాయి, ఆ ఉద్యోగంలో ఒకటి నీకు ఉంటుంది అనేది ఫస్ట్ మనసులో స్ట్రాంగ్గా డిటర్మెంట్తో, ఆ డెడికేషన్తో, ఆ డివోషన్తో, ఆ కమిట్మెంట్తో నీ మైండ్లో ఫిక్స్ చేసుకోండి. అదొక్కటే ఎప్పటికీ ఆలోచిస్తుండండి. ఆలోచనలు కార్యరూపంలో తీసుకొచ్చుకోవాలంటే నీ ఫస్ట్ స్టెప్ ఏంటి, సెకండ్ స్టెప్ ఏంటి, థర్డ్ స్టెప్ ఏంటి. నిజానికి నోటిఫికేషన్ వస్తే ఈ రోజు ఎగ్జామ్ రాస్తే ఎంతమంది మార్క్స్ క్వాలిఫై కాదు, ఎవరికి అందరికీ డౌటే. ఎవరు మనం ప్రిపేర్డ్గా లేము. మనం ఆల్రెడీ ఒకసారి సిలబస్ కంప్లీట్ చేసుకొని రివైజ్ చేసుకొని అప్పుడు నోటిఫికేషన్ చూస్తే ఏ రోజైనా కూడా మీకు ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది. ఏది లేకుండా నోటిఫికేషన్ రావాలి అంటే వచ్చేప్పుడు వస్తుంది. ఈ రోజు నుంచి మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఉద్యోగం మీదే. ఇప్పటికీ టైం ఉంది. ఈ రోజున్న రేపున్న నోటిఫికేషన్ వచ్చింది అంటే అట్లీస్ట్ 3 months to 4 months మీకు ప్రిపేర్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ తర్వాత 3-4 months ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత 3-4 months మీకు మెయిన్ టెస్ట్ ఉంటుంది. అంటే ఇట్స్ ప్లాన్ ఆఫ్ 1 year. ఏ రకంగా చూసినా 1 సంవత్సరం పెట్టుకోవాలి. ఈ 1 సంవత్సరం మొత్తం నీ భవిష్యత్తు మొత్తం మారిపోతుంది. ఏది కూడా షార్ట్ మెథడ్స్ లేవు. ఓవర్ స్పీడ్లో పోయేసి ఎక్కడ మనం రీచ్ కాలేదు. ఇట్స్ ఎ లెర్నింగ్ ప్రాసెస్, బట్ రిజల్ట్ ఓరియంటెడ్ ప్రాసెస్. ఒకసారి నాలెడ్జ్ ఏం చేసుకుంటే అది పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంకా ఏ డిపార్ట్మెంట్ అనవచ్చు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరు బీట్ చేయలేరు. బతకడానికి ఈ ఉద్యోగం ఏ ఉద్యోగాన్ని బతకవచ్చు. మనకు నాలెడ్జ్ ఉంటే మనం సొసైటీలో మనకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఆ మనకున్న నాలెడ్జ్ ద్వారా ప్రపంచాన్ని కూడా మనం జయించవచ్చు. అంతటి అవకాశం ఉన్నప్పుడు మొట్టమొదటిగా మీరు ఒక ఉద్యోగం కావాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు షాపింగ్ దారి చూపిస్తున్నారు. నాకు పర్టికులర్ ఏంటంటే గత చాలా సంవత్సరాల నుంచి కూడా
అన్ఎంప్లాయ్ యూత్కి ఒక ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టేసి వాళ్ళకు ఉద్యోగం ఇప్పించాలని చాలాసార్లు నేను ఉద్యోగం వచ్చినప్పుడు కూడా అనుకుంటున్నాను. అనుకునే ప్రాసెస్ లోపల చాలా సందర్భాల్లో రూరల్ యూత్ తీసుకునేసి చాలా క్యాంప్స్ ఆర్గనైజ్ చేశాను. ప్రతిసారి కూడా రిజల్ట్స్ వస్తూనే ఉన్నాయి. కానీ తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత ఇంత పెద్ద రిక్రూట్మెంట్ వచ్చింది. మీరు ఒకటి ఆలోచించండి, గతంలో తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్ కంటే తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత చూడండి పోలీస్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్లు చాలా దాదాపు 30,000-35,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా కొన్ని 1000 సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ 2 సార్లు నోటిఫికేషన్ మేజర్ నోటిఫికేషన్స్ అయితే మూడోసారి ముఖ్యంగా మరొకసారి నోటిఫికేషన్ దాదాపుగా 20,000 ఉద్యోగాల నోటిఫికేషన్ 100% వచ్చే అవకాశం కనిపిస్తుంది. దాంట్లో ఏ డౌట్ లేదు. ఏ గవర్నమెంట్ ఉద్యోగం అయినా ఒక్క ఉద్యోగానికి కొన్ని వందల మంది అప్లై చేస్తారు. ఒక్క ఉద్యోగానికి కొన్ని వందల మంది అప్లై చేస్తారు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అదృష్టం ఏంటంటే అతి తక్కువ కాంపిటీషన్ అంటే ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కూడా అప్రోక్సిమేట్గా 20,000 ఉద్యోగాలు ఉన్నాయంటే మాక్సిమం రాస్తే 6 లక్షల నుంచి 8 లక్షల మంది అప్లై చేస్తారు. 6 lakhs నుంచి 8 lakhs వరకు క్యాండిడేట్ అప్లై చేస్తారు. అంతకంటే అప్లై చేయరు. ఉద్యోగానికి 23,000 ఉద్యోగాలు దాదాపు 18,000 ఉద్యోగాలు కలిసి వస్తాయని చెప్పేసి ఒక ప్రపోజల్స్ ఉన్నాయి. 99% గవర్నమెంట్ మొత్తం ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం కనిపిస్తుంది. సో 20,000 ఉద్యోగాలలో 6 లక్షల మంది అనేది పెద్ద కాంపిటీషన్ కాదు. అంటే ఒక ఉద్యోగానికి కేవలం 30 మంది మాత్రమే పోటీ పడుతున్నారు. ఆ 30 మందిలో 24 మంది చదవరు. 80% ఎవరు కూడా సీరియస్గా ప్రిపరేషన్ చేయరు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి 10,000 మంది 2,000 మందిలో ఎంతమంది సీరియస్గా ఉన్నారు? ఒక 10% 20% మాత్రమే సీరియస్గా ఈ ఎగ్జామ్ రాయాలి, దీంట్లో మెరిట్ చేయాలి, ఎన్నికలు జాయిన్ కావడం వల్ల ఒక 20% మాత్రమే. 80% ఒక ఛాన్స్ ఉందామని తీసుకున్నారు. ఎగ్జామ్ రాసే వాళ్ళు కూడా నువ్వు 6 లక్షల మంది అప్లై చేసినా భగవంతుడి మీద డిపెండ్ అయ్యే వాళ్ళు 80% ఉంటారు. దేవుడా నాకు ఉద్యోగం రావాలి, దేవుడా నాకు ఉద్యోగం రావాలని రోజు పూజలు చేసేసి ఉద్యోగం కోసం అని చెప్పేసి దేవుడిని ప్రార్థిస్తారు. అప్పుడు దేవుడు వాళ్ళకి చాలా క్లియర్ చెప్పాడు, బాబు నువ్వు చదువుకుంటే ఉద్యోగం నీదే, చదువుకుంటే నీ ఉద్యోగం నీదని భగవంతుడు కూడా ఆశీర్వదించాడు. ఇక బాధ్యత పెట్టింది మన మీద ఉంది. భగవంతుడిని పెట్టేసి భగవంతుని దేవుడు బొమ్మ పెట్టుకునేసి నాకు ఉద్యోగం వస్తుందంటే భగవంతుడిని నిన్ను క్షమించడు. నువ్వు ప్రయత్నం చేయబాబు, నీకు నా తరఫు నుంచి ఆశీస్సిస్తాను అన్నాడు. సో ఆ 20% మాత్రమే కాంపిటీషన్ తప్ప 80% మంది కాంపిటీషన్లో రారు. ఉద్యోగాలకు 6 లక్షల మంది అప్లై చేస్తే కేవలం 6,00,000 మందికి మాత్రమే కాంపిటీషన్ ఉంటారు. మిగతా కాంపిటీషన్ ఉండరు. కాబట్టి అతి తక్కువ కాంపిటీషన్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటుంది. అదే గుమాస్తా జూనియర్ అసిస్టెంట్ కేటగిరీకి వెళ్తే ఒక్క ఉద్యోగానికి 100 ఉంటారు. చాలా కారణాలు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఆడవాళ్ళకు పంపించాలంటే తల్లిదండ్రులకు భయం. అమ్మో డిపార్ట్మెంట్లో నా కూతురు పంపించాలా అనేది ఒక ఫోబియా. నా కొడుకును పంపించాలా, అబ్బో పోలీసులు యూనిఫామ్ వేసుకొని రోడ్ల మీద కట్టాలనుకుంటారు, ఆ బాధ నా కొడుకు, నా కొడుకు ఏసీలో ఉండాలి అని అనుకునే తల్లిదండ్రులు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పంపించడానికి సిద్ధంగా లేదు. ఇకపోతే దీనికి కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి. హైట్ ఉండాలి, చెస్ట్ ఎక్స్పాన్షన్ ఉండాలి. ఈ లిమిటేషన్స్ వల్ల పోలీస్ డిపార్ట్మెంట్కి ఎక్కువ మంది అప్లై చేయట్లేదు. కాబట్టి ఇంత తక్కువ కాంపిటీషన్ అవుతుంది. అన్నింటికంటే సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే గర్ల్స్కు 30% కూడా ఇచ్చారు. సివిల్ డిపార్ట్మెంట్లో లా అండ్ ఆర్డర్లో 30% సీట్స్ గర్ల్స్కి ఇచ్చారు. అంటే 20,000 ఉద్యోగాలు ఉంటే కానిస్టేబుల్ దాంట్లో సివిల్ లా అండ్ ఆర్డర్ ఉంటే దాంట్లో 30% గర్ల్స్కి ఇవ్వాలి. అంటే 20,000లో 30% అంటే 6,000 ఉద్యోగాలు గర్ల్స్కి ఇవ్వాల్సిందే. వాళ్ళు అప్లై చేసుకున్నారు ఎంతమంది ఉంటారు? మా అంటే ఒక 1:4 అట్లా, అంతకంటే ఎక్కువ అవకాశం 25,000, 30,000 ఆ 50,000 సంథింగ్ ఏదో ఉంటారు. అంటే 1:10 కంటే కాంపిటీషన్ ఎక్కువ గర్ల్స్ లేదు. గర్ల్స్ ఎంత అవకాశం అవుతుందంటే ఉద్యోగం వచ్చిన తర్వాత కానిస్టేబుల్ అయినా సర్వీస్ పెట్టేదైనా మొబైల్కి ఎంత ఉద్యోగం వస్తుందో ఆడవాళ్ళకి సేమ్ జీతం వస్తుంది. ఒక్క పైసా కూడా తక్కువ రాదు. కానీ మీకు కాంపిటీషన్ విషయంలో వస్తే చాలా తక్కువ కాంపిటీషన్. మాక్సిమం మీ కాంపిటీషన్ 1:10 కంటే ఎక్కువ ఉండదు. వాళ్ళకి 1:20 ఉంటే బాయ్స్ గర్ల్స్ 1:10 కంటే ఎక్కువ ఉండదు. 1:10 కాంపిటీషన్ లోపల మీరు ఫ్యాక్టర్ చేస్తే దాన్ని 80% చదవరు, ఒక 20% మాత్రమే చదవాలంటారు. మీరు ఓన్లీ ప్రిలిమినరీ క్వాలిఫై అయితే 1:3, 1:5 కాంపిటీషన్. ఒక్క
1 1:3 కంటే ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఈ మినిమం మనకి ఏదైతే ఉందో దాన్ని మీరు క్లియర్ చేసుకోవడానికి ఇక్కడ చాలా మంచి అవకాశం ఉంది. ఇంతకంటే పెద్ద అవకాశం ఉందని అనుకున్నాను. ఈ ఉద్యోగం కాకపోతే వేరే ఉద్యోగానికి ప్రయత్నం చేయడం వేస్ట్. నేను ఎంత మాట్లాడుతున్నా అంటే అక్కడ కాంపిటీషన్ ఇంకా ఎక్కువ ఉంది. తక్కువ కాంపిటీషన్ ఉన్న దగ్గర నువ్వు సక్సెస్ కాలేకపోతే ఇంకా ఎక్కువ మంది మీకు దగ్గర ఎలా సాధిస్తారని నాకు వస్తుంది కాదు. సో నీ మైండ్ సెట్ ఏం చేయాలి, ఇంత తక్కువ కాంపిటీషన్ లోపల నువ్వు కూడా సక్సెస్ కావాలంటే నీకు చాలా అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం అంటే ఒక ఎక్స్పోజర్ వస్తుంది. 10 మందిని పక్కన పెట్టి ఒక పోలీసులను పెట్టి ప్రజల దృశ్యాలు కూడా పోలీసులు ఉంటుంది. మనకి ఏదో నాణ్యం అన్నేసి చూడు నన్నేసి చూడు అంటుంది. ఏదని ఉప్ప అవునా కదా. అందుకే కూడా అవుతుందా అన్ని నడపాకాలం చేసిందైనా నన్ను నింపుదమైన ఉప్పు లేక రుచుకుంటామని నేను చెప్పినయ్యా భాస్కర్ అన్నాడు. అన్ని నడపాకం చేసి అంత కాస్ట్ అయినా చేసి లాస్ట్ 30 మర్చిపోయిన టేస్ట్ కదా. సో పోలీస్ డిపార్ట్మెంట్లో అన్ని డిపార్ట్మెంట్ ఒకవైపు అయితే పోలీస్ డిపార్ట్మెంట్ సపరేట్గా పెట్టంటే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క సమాజ దృష్టి అంతా పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా గవర్నమెంట్లో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఈవినింగ్ 5, 6, 7 అయితే కాలం వేసిన తర్వాత ఎవరు కలవరు. కానీ ఏదైనా పోలీసు కాలం వేసిన సమయం ఉందా ఎప్పుడు కనిపించదు. ఒక్కరోజు సెలవు కంటే మొదలు ఇచ్చేది రేపు పోలీస్ స్టేషన్ ప్రపంచంలో పోలీసులు అంతా కూడా ఒక్కరోజు సెలవు ఇచ్చాక హాలిడే ఇచ్చేది. ఆ తర్వాత ఉంటుందో తెలియదు. ముందుగా హాలిడే డిక్లేర్ చేసే పోలీసులు తర్వాత ఉంటుందో తెలియదు. సమాజంలో అన్ని శాంతియుతంగా ఉండాలంటే పోలీసులు 24 గంటలు కష్టపడతారు. అటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ రావాలనుకోవడం చాలా గర్వించాల్సిన విషయం. అది మామూలు విషయం కాదు. మనం సమాజానికి చాలా సేవ చేసి వస్తున్నాం అనే విషయం మనం గమనించుకోవాలి. మోర్ పర్టికులర్గా గతంలో దానికంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ చాలా క్రేజీ. ఈవెన్ కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించిన ట్రైనింగ్ అయిన తర్వాత నీకు వచ్చే ఫస్ట్ శాలరీ 30,000 రూపాయలు. మినిమం ఫస్ట్ శాలరీ ట్రైనింగ్ అయిన తర్వాత కానిస్టేబుల్ వచ్చినా కూడా నీ జీతం 30,000 రూపాయలు వస్తుంది. లక్కీగా కోరుకున్న సబ్ ఇన్స్పెక్టర్ వస్తే అదొక లీడర్షిప్, అదొక ఆఫీసర్, అక్కడ 60,000 రూపాయలు శాలరీ వస్తుంది. ఈరోజు అప్పల సూరి కానీ రామకృష్ణరాజు కానీ వాళ్ళ ఫస్ట్ శాలరీ ఇప్పుడున్న శాలరీ 60,000 రూపాయలు. అన్ని మంచి ఫెసిలిటీస్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఇది. నేను చెప్పేది మామూలు చెప్పట్లేదు. అందరూ అనుకున్నట్టుగా పోలీస్ అంటే కష్టపడతాం కాదు. పోలీస్ డిపార్ట్మెంట్ సపోజ్ బీటెక్లో మాకు పోలీస్ డిపార్ట్మెంట్ ఐటీ సెక్టర్ ఉంది. నాకు టీచింగ్ ఫీల్డ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అంటావు. గర్ల్స్ నేను రోడ్డు ఉద్యోగం చేయాలంటావు. నువ్వు పిఆర్సీ పోలీస్ రిక్రూట్మెంట్ స్కూల్స్ ఉంటాయి, పోలీస్ ట్రైనింగ్ కాలేజెస్ ఉంటాయి. దాంట్లో ఫ్యాకల్టీ కూడా వెళ్ళొచ్చు. పోలీస్ అంటే ఒక పేరెంటల్ యూనిట్ దీనికి 100 బ్రాంచెస్ ఉన్నాయి. నువ్వు మున్సిపాలిటీ తీసుకో అంటే జిహెచ్ఎంసీలో పోలీస్ ఉంటుంది, రైల్వేలో పోలీస్ ఉంటుంది, ఆర్టీసీలో పోలీస్ ఉంటుంది, విజిలెన్స్ ఉంటుంది, ట్రాఫిక్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది. 100 డిపార్ట్మెంట్ ఉన్నాయి. లాస్ట్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్తో సహా అన్ని డిపార్ట్మెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. మనకు నచ్చిన ఒకసారి ఉద్యోగం వచ్చిన తర్వాత నీకు నచ్చిన క్యాటగిరీకి వెళ్ళొచ్చు. సార్ నాకు ఐటీ ఇండస్ట్రీ చాలా ఇంట్రెస్ట్, నేను బీటెక్ చేసిన అనుకుంటే డెఫినెట్లీ నీకు ట్రైనింగ్ అయిన తర్వాత నువ్వు మాకు ఐటీ డిపార్ట్మెంట్ ఉంటుంది, నన్ను పిలిచి తీసుకుంటాను. నేను మీరు భయపడాల్సిన అవసరం లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలా పవర్ఫుల్ జాబ్ అది. మోర్ ఓవర్ కానిస్టేబుల్ కూడా కొన్ని వెబ్సైట్ మాకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అని, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అని, గ్రేహాన్స్ అని, ఆక్టోపస్ అని, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అని ఈ కేటగిరీస్ లో మీరు డిప్రెషన్ పోతే 60% అరెస్ట్ శాతం అవుతుంది. కానిస్టేబుల్ గా మీ ఫస్ట్ శాతం 30,000. మీరు డిప్యుటేషన్ మీద ఎస్ఐబి కానీ, ఎన్ఐఏ కానీ, గ్రేహాన్స్ కానీ, ఆక్టోపస్ కానీ, సిబిఐ కానీ కొన్ని స్పెషలైజేషన్కి అయితే దీని మీద 60% వస్తుందంటే 45,000 జీతం, అంటే 45,000 నుంచి 50,000 మధ్య జీతం వస్తుంది ఒక కానిస్టేబుల్కు. నేను ఎందుకు అంటే మన జీతం కోసం పనిచేస్తే మనకు అవసరం కాదు, మనకు అవసరం మన ఉద్యోగం ఉన్నది. మన మీద ఆధారపడే తల్లిదండ్రులు కానీ, మనం ఆధారపడే చెల్లెలు కానీ, అక్కలు కానీ, తమ్ముడు కానీ, అన్నలు కానీ మనం పెంచి పోషించుకునేందుకు, కాన్ఫిడెంట్గా ఉండేందుకు, కంఫర్ట్గా ఉండేందుకు ఈ జీతాలు మంచి జీతాలు మీకు ఉన్నాయి. ఇంకొక ప్రశ్న ఏంటంటే మనకు అనుకోకుండా మన కుటుంబంలో ఏ వ్యక్తికైనా ఆరోగ్యం బాగాలేదనుకున్నాం. ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్ ఒక్కరోజు అడ్మిషన్ తీసుకుంటే 1,00,000 రూపాయలు. దురదృష్టవశాత్తు మన కుటుంబ సభ్యులు ఎవరైనా ఒక 10 రోజులు 15 రోజులు హాస్పిటల్ అయితే 10 లక్షల దగ్గర ఉండే అవకాశం లేదు. కానీ డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అయిన రోజు నుంచి ఒక్క రూపాయి కూడా పెట్టకుండా కేవలం ఆరోగ్య కార్డు మీద ఎన్ని లక్షలు ఖర్చైనా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ భరిస్తుంది తప్ప ఒక్క పైసా కూడా మిమ్మల్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ని అవకాశాలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్
మీకు ఉన్నాయి. ఇక మీరు చేయాల్సిందంతా ఒకటే, మీ లక్ష్యం అంతా ఒకటే, మీ గమ్యం అంతా ఒకటే. మీరు ఈ ఉద్యోగానికి రావాలని మనస్ఫూర్తిగా అనుకోండి. ఫస్ట్ మీ మనసు కోరుకోవాలి, దాని గురించి వెయిట్ చేయాలి. అది నిద్ర పోయొద్దు, నువ్వు నిద్ర పోవద్దు. నిద్ర పోయినా కూడా ఆ నిద్రలో నువ్వు యూనిఫామ్ వేసుకొని నువ్వు ఉద్యోగం చేస్తున్నా ఆ కళ నువ్వు రావాలి. అది నిద్రపోయేది చేసి ఆ కళని నువ్వు యూనిఫామ్లో ఉద్యోగం చేస్తున్నావు. నువ్వు ఎప్పుడైతే ఫీల్ అవుతావో దాని తగ్గట్టుగా దాన్ని వెతుక్కుంటావు. అవసరం ఉన్న వ్యక్తి దగ్గరికి పోతావు, ఆ సబ్జెక్ట్ డిస్కస్ చేస్తావు. నువ్వు ఎక్కడిలో నువ్వు తెలుసుకుంటావు కాబట్టి ఏం చేస్తానని తెలుసుకుంటావు, అర్థం చేసుకుంటావు. నీకు ఖచ్చితంగా తెలుస్తుంది. నీ మైండ్ ఎప్పుడు నిద్రపోయేది, నిద్రపోయే అవకాశం లేదు. నీవు ప్రతిరోజు ప్రతి క్షణం దాని నుంచి తప్పిస్తావు. నిలబడ్డ కూర్చున్న అందరికీ కోరుకోగలుగుతాం. ఈ రోజున్నటువంటి సాధారణ వ్యక్తికి ఒక్కరోజు యూనిఫామ్ వేసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తుంటే నీ చుట్టుపక్కల వాళ్ళందరూ చూసి అక్క ఉండదు, ఈ రోజు అక్క పోలీస్ స్టేషన్ ఉద్యోగం వచ్చి పోలీస్ స్టేషన్ పోతుంది గర్వంగా జరుగుతారు. నువ్వు నీ కుటుంబానికి కాదు, నీ చుట్టుపక్కల వాళ్ళకి కాదు, నీ గ్రామ మొత్తానికి, నీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఒక రోల్ మోడల్గా మిగిలిపోతాం. దీన్ని చూసి అందరూ గర్విస్తారు, ఇన్స్పైర్ అవుతారు. ఆ ఆలోచన మనకు రావాలి. ఆ ఆలోచన కోసమే మనం ఫస్ట్ స్టెప్ ఈరోజు ఎగ్జామ్ రాయాలని అనుకున్నాం. ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా రాశారు. ఎగ్జామ్లో ఎన్ని మార్కులు వచ్చినాయని క్వశ్చన్ కాదు, ఇప్పటి నుంచి ఏ ప్రిపరేషన్ కావాలని ఆలోచించాలి. ట్రైనింగ్ అనేది మనిషికి అవసరం. సర్కస్ చదువులకు బయట చదువులకు తేడా కనిపిస్తుందా? సర్కస్ చూసారా కదా? చూసారా లేదా? సర్కస్ చదువులు సైకిల్ ఉంటాయి, జంపు చేసి ఆగేస్తాయి. కానీ బయట చదువులు చేసా మరి తేడా ఏంటి? ట్రైనింగ్. మనం మంచి ట్రైనింగ్ అనేది చేస్తామో మనం విజయానికి చేరువవుతాము. ఆ ట్రైనింగ్ కోసము ఈ రోజు ఫస్ట్ స్టెప్ వేశాను. నాకు నచ్చిన విధంగా నేను కూడా హైదరాబాద్లో చాలా బ్యాచెస్ చేశాను. మీకు తెలిసిన వాళ్ళు చాలా మంది చూస్తున్నారు. పిఆర్టీ ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ కావాలి కూడా చాలా 5,000 మందికి ట్రైనింగ్ ఇచ్చా. ఓకే గుడ్, అందరూ బాగా చెప్తారు. కానీ అందరిలో ఒక స్పెషలైజ్డ్ అనేది ఏదో ఉంటుంది. నాకు ఇక్కడ రిజల్ట్ దొరికితే అనిపించింది. మేము వచ్చిన ట్రైనింగ్ కూడా ఈ విషయం ఎన్నుకోవడానికి కారణమని, ఈ విషయంలో గొప్పతనం ఏంటని చెప్పేసి నేను పర్సనల్గా కాకుండా వాళ్ళని చూశాను, వాళ్ళ ప్యాటర్న్ ఎలా చూశాను, వాళ్ళు నేర్పించే సిస్టమ్ ఎలా చూశాను, వాళ్ళ మెటీరియల్ చూశాను, వాళ్ళ లాంగ్వేజ్ చూశాను, వాళ్ళ ఫ్యాకల్టీతో నేను మాట్లాడాను, వాళ్ళ ఫ్యాకల్టీ ఎఫిషియన్సీ చూశాను. చూసిన తర్వాత నా మటుకు కంపేరిటివ్లీ దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్, దిస్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్ అని చెప్పేసి నా మనసు కట్టుకున్నప్పుడు నేను ఎవరికైతే ట్రైనింగ్ ఇవ్వాలనుకున్నామో వాళ్ళ కోసం అని చెప్పి షార్ట్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇది వీళ్ళు బెటర్ అనుకున్నాను. మీరు అన్ని ఆప్షన్స్ మీరు చూసుకోండి, ఎక్కడ బెటర్ ఆప్షన్ ఉంటే అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి క్రైటీరియా కంపల్సరీ ఎక్కడ ఉండదు. బట్ అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఎక్కడున్నారు, మీరు చేయగలిగే సబ్జెక్ట్స్ ఏమున్నాయి, చేయలేని సబ్జెక్ట్స్ ఏమున్నాయి. కొంతమంది బాయిలర్ సబ్జెక్ట్స్ ఉంటాయి, అగ్రిమెంట్ బైపీసీ అవుతుంది, బీఎస్సీ బీఎస్సీ తీసుకుంటారు, వాళ్ళకి మ్యాథ్స్ రాదు. ఆబ్వియస్గా నీకు ఉద్యోగం రావాలంటే నాకు మ్యాథ్స్ రాదని చెప్పి వదిలేస్తే నీకు ఉద్యోగం రాదు. నువ్వు మ్యాథ్స్ నేర్చుకోవాల్సిందే, రీజనింగ్ నేర్చుకోవాల్సిందే, దాంట్లో మార్క్స్ స్కోర్ చేసుకోవాల్సిందే. మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి, మీరు ఎక్కడ వీక్ ఉన్నారో, ఎక్కడ స్ట్రెంత్ ఉన్నారు. స్ట్రెంత్ ఉన్నదాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, వీక్ ఉన్నదాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి. ఈ రెండు క్రైటీరియాస్ కనుక మీరు ఆలోచించగలిగితే ఒక 15 days 1 month 2 months లో ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అవుతుంది. మీకంటే ఒక బేస్ లైన్ ప్లాట్ఫామ్ వస్తుంది. దాన్ని ఆధారంగా చేసుకునేసి నువ్వు చదువుకుంటున్నా కొద్దీ నీకు ఒక చాలా ఆలోచనలు వస్తాయి. ఆలోచన ముందుకు ఎంతో పోతున్నాను. నాన్ స్టాప్గా చివరి వరకు రీచ్ అయ్యేంత వరకు వెనక్కి తిరిగి చూడకుండా, వెనకాల ఎన్నో శక్తులు వచ్చినప్పటికీ కూడా దేనికి భయపడకుండా నీ అడుగు ప్రతి ఒక్కటి కూడా ముందు వైపు వేయాలి. అది ఎక్కడి వరకు వేస్తూ చివరికి రీచ్ అయ్యేంత వరకు, గమ్యం చేయేంత వరకు ఎవరు ఎన్ని శక్తులు అడ్డొచ్చినా, ఎంతమంది అడ్డం వచ్చినా నీ ఎనర్జీని కానీ నీ ఆలోచన కానీ మార్చని విధంగా ఉండాలి. ఆ ఒక్క ఆలోచన నీకు ఉంటే నీ జీవితాన్ని నువ్వే మార్చుకుంటావు. ఆ జీవితం నీ చేతిలో ఉంటుంది తప్ప పక్క చేతిలో ఉండదు. ముఖ్యమైన పాయింట్, లాస్ట్ పాయింట్ ఏంటి చెప్తానంటే అవుట్డోర్. ఇది ఇండోర్ ఎగ్జామినేషన్ అంటే పేపర్ తయారు చేసేవాడు బయటి వాడు. కాబట్టి నువ్వు ఎంత చదివినా కూడా నువ్వు చేయగలుగుతావు, నువ్వు చేయలేవు. కానీ అవుట్డోర్ పర్ఫార్మెన్స్ ఎవరి చేతిలో ఉంది? ఆబ్వియస్లీ మీ చేతిలో ఉంది. బాయ్స్ అయితే 100 meters, 800 meters, లాంగ్ జంప్, హై జంప్, షార్ట్. దాంట్లో మినిమం మార్క్స్ ఎక్కడ క్వాలిఫై అవుతుందో, ఎక్కడ మాక్సిమం స్కోర్ చేయగలుగుతారని మీ చేతిలో ఉంటుంది. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే 100 మార్క్స్ రీచ్ అయిపోతారు. కాబట్టి అది మీ చేతిలో ఉంది. గర్ల్స్ కూడా ఆర్మీ రిజర్వ్
మీకు ఉన్నాయి, స్పెషల్ పోలీసులు లేవు, ఆర్మ్ రిజర్వ్లో 10% సీట్స్ మీకు ఉన్నాయి. సో ఇండోర్కి ఎంత ప్రయారిటీ ఇస్తారో, దురదృష్టవశాత్తు 1-2% మిస్ అయితే ఎక్కడైనా టార్గెట్కి రీచ్ కాలేకపోతే అట్లీస్ట్ ఆర్మ్ రిజర్వ్ అనేది వస్తుంది. మనం 100% మన స్ట్రెంత్ ఇవ్వాలి, 100% స్ట్రెంత్ ఇవ్వాలి. అందుకే అంటారు చివరి ఎథిక్స్కి 5% వచ్చినా కూడా దానికోసమైనా 50 రోజులు చదవాలి. 5% కదా అని చెప్పేసి నువ్వు మొత్తం చదివేసి ఎథిక్స్ చదివేటప్పుడు, సైన్స్ అండ్ టెక్నాలజీ చదివేటప్పుడు, కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు, బయాలజీ 10% ఇన్ని బుక్స్ చదవాలని అనుకోవద్దు. అన్ని బుక్స్ చదవండి, ప్రతి చాప్టర్ నీకు ఇంపార్టెంటే. ఏ చాప్టర్ బిగ్ చేసి ఉండవు, ఏ చాప్టర్ ప్రియారిటీ ఇవ్వలేవు. నీకు స్కోరింగ్ ఎక్కడ వస్తుంది, ఎక్కడ రావట్లేదు, రెండే క్రైటీరియాస్ నీ దగ్గర ఉండాలి. స్కోర్ వచ్చిన దగ్గర కాన్ఫిడెంట్గా ఉండు, మరింత స్కోర్ ట్రై చేయి. వీక్ ఎక్కడైతే ఉండవో, నీకు ఏ సబ్జెక్ట్స్ అయితే రావో ఆ సబ్జెక్ట్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి. నీ ఫ్రెండ్స్తో మాట్లాడతావా, ఫ్యాకల్టీతో మాట్లాడతావా, ఇంకెవరితో మాట్లాడతావా, నువ్వు ఆలోచించుకొని చేసుకోగలగాలి. అదొక్కటే నేను విజయం వరకు తీసుకెళ్తుంది. నిన్ను నువ్వు ఆలోచించుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడ చేరుకుంటావు. దాంట్లో ఎలాంటి డౌట్ పక్కన లేదు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్ ఈ క్షణం నుంచి మీకోసం మీ తల్లిదండ్రులు పడుతున్నట్టే ఆవేదనను ఆతృతను ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ కోసం కాకుండా మీకోసం మీరైనా కూడా ఈ సమాజంలో గౌరవం కోసము మీరు చేసే ప్రతి ప్రయత్నం చేయాలి. నీకు ఎంత శక్తి సామర్థ్యంలో ప్రతి నిమిషం దాని కోసం తప్పించు, ప్రతి క్షణం దాని గురించి ఆలోచించు. ఈ రోజు నుంచి జర్నీ చేసే ప్రయాణం ఈ 3 నెలలు 6 నెలలు సంవత్సరం ఏదైతే చేస్తావో నువ్వు బతుకున్నంత కాలం. ఈ రోజు ఇండియన్ 70 సంవత్సరాల పైగా ఉంది. మీరు ఇంకా వెళ్తా 80, 90, 100 సంవత్సరాలు బతుకొచ్చేమో. 100 సంవత్సరాల వరకు నీ జీవితం అంతా కూడా సుఖంగా కంఫర్టబుల్ జోన్ లోపల నీ ప్రయాణం సాగిపోయి నీకు ఈ సమాజంలో గర్వపడేలాగా నువ్వు ప్రయత్నం చేస్తావు. ఒకవేళ ఈ టైంలో నువ్వు డిట్రాక్ట్ అయ్యావు, సెల్ ఫోన్ ఎక్కువ వాడావు, లేక ఫ్రెండ్స్తో చిట్ చాటింగ్ చేస్తున్నావు, అనుకోకుండా అదర్ అఫైర్స్లో నువ్వు మునిగిపోయావు. నీ జీవితము 70 ఏళ్ళు బతుకున్నంత కాలం నిన్ను వేధిస్తుంది. నీ ఎంటాటని నిన్ను చాలా ఘోరంగా అవమానిస్తుంది. నీకు రాబోయే 50-60 సంవత్సరాలు సుఖంగా ఉండాలనుకుంటే ఈ 6 నెలలు చాలు నీ పునాదిగా పెంచుకోవడానికి. ఈ 6 నెలలు కష్టపడి 60 ఏళ్ళు సుఖంగా బతుకుతావా, 6 నెలలు సంతోషపడి 60 సంవత్సరాలు కష్టపడతావా అనేది ఆ జీవితం నీ ఆలోచన ఉంటుంది తప్ప వేరే ఆలోచన ఉండదు. సో మీరు ఒక్కసారి ఫ్రెండ్స్ మీరందరూ ఆలోచించుకోండి. ఇంత కష్టపడి ఉదయం 8 గంటలకు ఇంటి దగ్గర బయలుదేరి మీరు ఇక్కడికి వచ్చారు. మీ తల్లిదండ్రులు ఎగ్జామ్ రాసి మామూలు వాళ్ళ మొహం వెలుగుతూ వస్తామని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. మంచి ప్రయత్నం మీరు చేశారు. ఈరోజు ఒక పేపర్ స్టాండర్డ్ చూశారు కదా, ఇదే స్టాండర్డ్ ఎగ్జామినేషన్ ఎక్కడ ఉంటుంది. ఇలాంటి నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ మీరు చేయండి. ఎన్ని ఎగ్జామినేషన్ అన్ని ఎగ్జామ్స్ రాయండి. మీకు సిలబస్ తీసుకోండి, మెటీరియల్ తీసుకోండి, ఎన్ని రకాల అవకాశాలు ఉంది. మీకు ఎక్కడ చూస్తే అక్కడ ఒక ట్రైనింగ్ అనేది తీసుకోండి. దాని ద్వారా మీరందరూ కూడా మీ జీవితాలను కూడా విజయవంతం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.